హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి దుబాయ్లోని రోడ్స్ అండ్ డ్రైవింగ్ వీటి గురించి తెలుసుకుందాం. ఎలా ఉంటాయి, ఎన్ని లేన్లు ఉంటాయి, ఏ సైడ్ బండ్లను నడిపిస్తారు ఇక్కడ అనే దాని గురించి మనము ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఏదైనా కంట్రీ డెవలప్మెంట్ అయింది అని అంటే అందులో ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే వీటి పాత్ర ఎంత ముఖ్యమైనదో మన అందరికీ తెలుసు. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని గవర్నమెంట్ మాత్రం భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి మిలియన్లతో వీళ్ళు రోడ్స్ను నిర్మించుకుంటారు. అయితే ఈ నిర్మించుకున్నటువంటి ఈ రోడ్డు ప్రాజెక్టు పనులు, మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవడానికి ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు పొందినటువంటి ఆర్టీఏ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చూసుకుంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి రోడ్డు పేరు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ రోడ్. ఇది అబుదాబి నుంచి రాసల్ ఖీమా వరకు 200 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. అయితే దీన్ని ఇంతకుముందు ఎమిరేట్స్ రోడ్గా పిలిచేవారు. మరియు అతి భయంకరమైన రోడ్డు, అతి ప్రమాదకరమైన రోడ్డు అంటే యుఏఈలో ఎమిరేట్స్ రోడే ఉండే. కానీ ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసి డిజైన్ చేసి సేఫెస్ట్ రోడ్గా చేశారు. తర్వాత ఈ రోడ్ని ఎమిరేట్స్ రోడ్ నుంచి షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ రోడ్ E311గా పేరును మార్చడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ రోడ్ ఎంత విశాలంగా ఉందో. రెండు పక్కల లైటింగ్స్, మళ్ళీ మధ్యలో సెంట్రల్ లైటింగ్స్. వావ్ అనిపిస్తుంది కదా. మళ్ళీ 6 లేన్స్, 6 రోడ్లతో పోవడం, 6 రోడ్లతో రావడం. రెండు పక్కన అంత పెద్దగా ఉంది చూడండి. అక్కడి నుంచి బండ్లు వస్తున్నాయి, ఇక్కడ నుంచి బండ్లు పోతున్నాయి, కార్స్. ఫస్ట్ 2 లేన్స్ ట్రక్కులకు ఉంటాయి, తర్వాత మిగిలినవి కార్లకు. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అంటారు, ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఫాస్ట్ ట్రాక్లో అవి పెద్ద పెద్ద విఐపీస్ వాళ్ళు వెళ్తారు, అర్జెంట్ కేసెస్ వాళ్ళు వెళ్తారు, ఎవరికైతే అవసరం ఉండి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి. అయితే అవసరం అయితే తప్ప మనము ఆ లేన్కి వెళ్ళొద్దు. మిగతా 3 లేన్స్ ఉన్నాయి, అందులో మనం వెళ్ళొచ్చు. వెళ్ళాలి వెళ్ళొద్దు అని రూల్స్ ఏం లేదు. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎమర్జెన్సీ. మీరు ఫాస్ట్ ట్రాక్లో స్లోగా నడిపిస్తా అంటే నడవదు, ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇంకా వెహికల్ వచ్చేసి విఐపి వెహికల్ వచ్చేసి మీకు ఇట్లా లైట్ డిప్పర్ అనేది ఇస్తాడు. జరగకుంటే ఆపేసి ఫైన్ కూడా వేయించే అది ఉంటుంది, రిపోర్ట్ కూడా చేస్తాడు. వెనకకి వెళ్ళి ఫోటో తీసుకొని. అంత స్పెషాలిటీ ఉంది ఇక్కడ రోడ్స్కి. మళ్ళీ మధ్యలో అక్కడ మీరు కెమెరాలను గమనించవచ్చు. అక్కడ 2 మీటర్ నుంచి 3 మీటర్ ఇట్లా పొడవున కంబాలు ఉంటాయి అక్కడ. చూడండి, ఇక్కడ కనబడతాయి మీకు. ఆ కెమెరాలు ఏం చేస్తాయంటే, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ పట్టుకున్నా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మళ్ళీ స్పీడ్ లిమిట్ మీరు క్రాచ్ చేసినా కెమెరా మాత్రం రాడార్ క్యాచ్ చేసేస్తుంది, అంటే ఫ్లాష్ కొట్టేస్తుంది. షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ రోడ్ యొక్క స్పీడ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 110, మినిమం స్పీడ్ వచ్చేసి 60. ఇక దీనిని కాదు అని మీరు ఎక్కువ తక్కువ స్పీడ్లలో వెళ్తే కనుక కెమెరా రాడార్ క్యాచ్ చేసేసి పోలీసు వాళ్లకు ఇన్ఫామ్ చేస్తుంది. మీకు అక్కడక్కడ వైట్ పెయింట్తో కూడినటువంటి లేన్స్ కనబడతాయి. ఆ వైట్ లేన్స్ని క్రాస్ చేయకూడదు అయిపోయేంత వరకు. మళ్ళీ రెడ్ కలర్ లైన్స్ వచ్చినప్పుడు ఆ రెడ్ కలర్ లైన్స్లో ఎంత మెన్షన్ చేసి ఉంటుందో స్పీడ్ లిమిట్ అంతే వెళ్ళాలి. Through the highways till my shadow turns to sun rays, and on we'll go. మళ్ళీ డ్రైవింగ్ చేసేటప్పుడు లేన్ డిసిప్లిన్ ఉండాలి. లేన్ డిసిప్లిన్ అంటే మీరు సరిగ్గా లేన్లో వెళ్తున్నారా లేదా, లైన్లో లేదంటే కెమెరా క్యాచ్ చేసేస్తుంది. అయితే దుబాయ్ పోలీసు వాళ్ళు రోడ్డు పైన 8 కెమెరాలను అమర్చడం జరిగింది. అవేంటంటే, ఒకటి నాయిస్ సెన్సర్ కెమెరా, రెండోది రెడ్ లైట్ జంపింగ్ కెమెరా, 3 బ్యాట్ రాడార్ కెమెరా, 4 ద సూపర్వైజర్ కెమెరా, 5 స్టాండర్డ్ కెమెరా ఫర్ స్పీడింగ్, 6 హైటెక్ స్పీడింగ్ కెమెరా,
7 స్మార్ట్ కలెక్టర్, 8 ఆర్మోర్ ప్లేటెడ్ స్పీడ్ కెమెరాస్. ప్రతి 1.5 కిలోమీటర్కి ఒక కెమెరా అనేది అమర్చబడి ఉంటుంది. మళ్ళీ కెమెరాకు ముందు కాషన్ మన సైన్ బోర్డు అక్కడ పెట్టబడి ఉంటుంది. స్పీడ్ లిమిట్ ఇంత అని చెప్పేసి, కెమెరా ఉంది జాగ్రత్త అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. మళ్ళీ డ్రైవింగ్ చేసేటప్పుడు టైల్ గేటింగ్ చేయకూడదు. టైల్ గేటింగ్ అంటే దగ్గర ఎంబట బండి పోవడం అన్నట్టు. ఒక కారు నుంచి ఇంకో కారుకు కనీసం 200 మీటర్స్ దూరాన్ని పాటించాలి. ఎందుకంటే ముందు వెహికల్లో ఆర్ట్ పర్సన్ కానీ, డ్రంక్ పర్సన్ కానీ, స్లీపింగ్ పర్సన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉండొచ్చు. సో జాగ్రత్త, అందరూ డ్రైవింగ్ చేసే సమయాలలో జాగ్రత్తగా నడిపియండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. Enjoy this video. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And see the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon.
ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ నౌ. అన్ని పాయింట్స్ కవర్ అయినాయి అని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకు ఇది యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు నెక్స్ట్ వీడియో కంటెంట్ ఏం చేయమంటారో కింద కామెంట్లో మీరు చెప్పగలరు. అలాగే వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఎవరైతే వెహికల్ నడిపిస్తున్నారో అందరికీ సేఫ్ జర్నీ, బీ కేర్ఫుల్. ఇవాళకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.